4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రెసిడెంట్ ట్రంప్ అనేక ప్రాంతాలతో అనేక దేశాలతో ఆడుకుంటున్నాడు. సింప్లీ ప్లేయింగ్ విత్ ది వరల్డ్. మీకు రష్యాతో కలిసి ఉక్రెయిన్తో ఆడుతున్నాడు, యూరప్తో ఫుట్బాల్ ఆడుతున్నాడు, చైనాకు ఇండియాకు మధ్య మీడియేట్ చేస్తానంటున్నాడు, మన దేశానికి F-35 ఇచ్చి పాకిస్తాన్కి F-16 రిపేర్ చేస్తానంటున్నాడు. ఇలా ఎక్కడికక్కడ గేమ్స్ ఆడడం ట్రంప్కి అలవాటైపోయింది. తాజాగా తైవాన్, నేను ఉక్రెయిన్ విషయంలో చెప్పాను మీకు, లాటిన్ అమెరికా, మెక్సికో, అలాగే డెన్మార్క్, యూరప్, ఇలా అనేక దేశాలతో, కెనడా, ఈ దేశాలతో ట్రంప్ ఆడుతున్న ఆటలు, దాని పర్యవసనాల గురించి విశ్లేషిస్తూ వచ్చాను. తాజాగా తైవాన్తో ఎలా ట్రంప్ ఐడెంట్ సీక్ గేమ్ ఆడుతున్నాడో చూడండి. తైవాన్ పైన అమెరికన్ ప్రభుత్వ వెబ్సైట్లలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఫ్యాక్ట్ షీట్ ఉంటుంది. ప్రతి కంట్రీ విషయంలో తమ ప్రభుత్వ విధానం ఏంటి అని ఉంటుంది. సో తైవాన్ పైన ఫ్యాక్ట్ షీట్లో తైవాన్ డస్ నాట్ యాక్సెప్ట్, యునైటెడ్ స్టేట్స్ డస్ నాట్ యాక్సెప్ట్ తైవాన్ ఇండిపెండెన్స్ అని ఉంటుంది. అంటే తైవాన్ స్వాతంత్రాన్ని అమెరికా గుర్తించదు అని. ఇది అమెరికా విధానం. మొదటి నుంచి కూడా తైవాన్ విషయంలో స్ట్రాటజిక్ అంబిగ్విటీని అమెరికా మెయింటైన్ చేస్తుంది. అంటే వ్యూహాత్మక కన్ఫ్యూజన్ మెయింటైన్ చేస్తుంది. ఒకవైపు తైవాన్ డిఫెన్స్కు మేము కట్టుబడి ఉన్నాం అంటూ తైవాన్కు ఆయుధాలు ఇస్తుంటుంది. అదే సమయంలో తైవాన్ స్వాతంత్రాన్ని మేము అంగీకరించడం లేదు, మా విధానం వన్ చైనా పాలసీయే, చైనా ఒకటే అంటూ చైనా స్టాండ్ తీసుకుంటుంది. నేను తైవాన్ స్టోరీ చరిత్ర ఏంటి అనేది సెపరేట్ వీడియోలో చెప్పాను, మీరు చూడండి, కావాలనుకుంటే యూట్యూబ్లో ఉంటుంది. తైవాన్ మరి చైనాకు మధ్య ఉన్న చారిత్రకమైన అంశం ఏంటి అని. బ్రీఫ్గా చెప్పాలంటే మాది స్వతంత్ర దేశమని తైవాన్ అంటుంది, లేదు చైనాలో భాగమే అని చైనా అంటుంది. వన్ చైనా పాలసీ అంటే తైవాన్ చైనా వేరు కాదు. వాస్తవంగా తైవాన్ పేరు కూడా అఫీషియల్ పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనానే, చైనా పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అందువల్ల చైనా అయినా తైవాన్ అయినా ఒకటే అని చైనా వాదన, లేదు మాది ఇండిపెండెంట్ కంట్రీ అని తైవాన్ వాదన. ప్రాక్టికల్గా తైవాన్కు సెపరేట్ ఫారిన్ పాలసీ ఉంటుంది, సెపరేట్ ప్రైమ్ మినిస్టర్, ఎలక్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటుంది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే వ్యవహరిస్తుంది. కానీ అధికారికంగా మాత్రం చైనాలో భాగమే. ప్రపంచంలో ఈవెన్ యునైటెడ్ నేషన్స్ను మొదలుకొని అమెరికా కానీ భారతదేశం కానీ ఏ దేశం, చాలా దేశాలు, అత్యధిక దేశాలు తైవాన్ గుర్తించవు, కానీ తైవాన్తో సంబంధాలు ఉంటాయి. ఇది ఒక యునీక్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. చైనా కూడా బై ఫోర్స్ తైవాన్ను ఆక్రమించుకుంటేనే ప్రయత్నం చేయదు, అడపాదడపా బెదిరించడం తప్ప. తైవాన్ కూడా తాను ఫ్రీడమ్, స్వతంత్రం కావాలి అని మాట్లాడుతుంటుంది, కానీ స్వాతంత్రానికి చర్యలు తీసుకోవు. ఈ స్టేటస్ కో అటు చైనాకు ఇటు తైవాన్కు ప్రపంచానికి కూడా అనుకూలంగా ఉంది. ఎవరికి గొడవ లేదు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుంది, థియరిటికల్గా మాత్రం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ చైనా. ఇది ఈ అరేంజ్మెంట్ చైనాకు ఓకే, తైవాన్కు ఓకే, ఈవెన్ అమెరికాకు కూడా ఓకే. అందుకే అమెరికన్ ప్రభుత్వ వెబ్సైట్ ఫ్యాక్ట్ షీట్లో తైవాన్ స్వాతంత్రాన్ని అమెరికా కోరదు అని పర్టికులర్ రాసుకున్నారు. ఈ మధ్య ఏం చేశారంటే ఆ ఫ్యాక్ట్ షీట్లోకి వెళ్ళి ఈ పాయింట్ తీసేశారు ట్రంప్ వచ్చాక. ఏంటి దీని మీనింగు? మేము తైవాన్ ఇండిపెండెన్స్ను గుర్తిస్తామని పరోక్షంగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ డస్ నాట్ రికగ్నైజ్ ఫ్రీడమ్ ఆఫ్ తైవాన్స్ ఇండిపెండెన్స్ అన్న పేరు తీసేస్తే దాని మీనింగ్ ఏంటి? వెంటనే చైనా తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఇది రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ కాంపిటీషన్, వ్యూహాత్మక పోటీని పెంచుతుంది. అమెరికా చైనా పట్ల, తైవాన్ పట్ల తన ఫారిన్ పాలసీని మార్చుకుంటుందా అంటూ చైనా చాలా పరుష పదజాలంతో స్పందించింది. ఏంటి? వెంటనే ట్రంప్ పీచే మూడ్. ట్రంప్ స్వభావం ఏంటంటే బెదిరిస్తూ ఉంటాడు. మనం కనుక తిరగబడితే బెదిరిపోతాడు. నేను గతంలో కూడా చెప్పాను, ట్రంప్ హిస్టరీ అది. ట్రంప్ నేచర్ ఏంటి అంటే చాలా అందరినీ బెదిరిస్తుంటాడు.
ఎవడైనా నిలబడి రివర్స్ కొడితే బెదిరిపోతుంటాడు. చివరికి అందుకే జెలెన్స్కీ లాంటోడు వచ్చి కూడా ట్రంప్ను వాయించి పడేసి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ ట్రంప్ కూడా జెలెన్స్కీని వాయించాడు, వేరే విషయం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈలోగా తైవాన్ విషయంలో ఏమైందో చూద్దాం. ఇంత బీరాల పరికి తైవాన్ ఇండిపెండెన్స్ని మేము గుర్తించము అన్న సెంటెన్స్ తీసిపడేసి చైనాకు ఒక హెచ్చరిక చేశాడు ట్రంప్. అంతకుముందు చైనా పైన ఆంక్షలు విధిస్తాము, టారిఫ్ విధిస్తామని కూడా హెచ్చరించాడు. ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూడండి. ట్రంప్ని ఇటీవల విలేకరులు అడిగారు, ఒకవేళ తైవాన్ను చైనా బలప్రయోగం ద్వారా బై ఫోర్స్ ద్వారా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే మీది అమెరికా ఏం చేస్తుంది? గతంలో బైడెన్ లాంటి వాడైతే మేము తైవాన్ సెక్యూరిటీ కట్టుబడి ఉన్నాం, తైవాన్ ఇండిపెండెన్స్ అనకపోయినా తైవాన్ పైన జరిగే ఏ అగ్రెషన్ అయినా మేము అంగీకరించము అని స్పష్టంగా అమెరికా చెప్పేది. కానీ ట్రంప్ అలా అనలే. ఐ విల్ నెవర్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అన్నాడు. నేను ఈ ప్రశ్నకు ఎప్పుడు సమాధానం చెప్పను, నేను చెప్పదలుచుకోలేదు, అసలు ఆ పొజిషన్లో నేను ఉండదలుచుకోలేదు అన్నాడు. అంటే తైవాన్ చైనా బలప్రయోగం ద్వారా ఆక్రమించుకునే పరిస్థితిలో నేను ఉండదలుచుకోలేదు అన్నాడు. కానీ ట్రంప్ ఉండదలుచుకుంటాడా లేడా అన్న దానిపైన చైనా నేనేముండదు కదా. అదొక హైపాథెటికలే కావచ్చు, కానీ హైపాథెటికల్ కూడా ఆ క్వశ్చన్ ఎరైజ్ కాదని చెప్పలేం. ఎందుకంటే అనేక సందర్భాల్లో చైనా తైవాన్ హెచ్చరిస్తూనే ఉంది. మీరు కనుక స్వాతంత్రం గురించి మాట్లాడితే మేము బలప్రయోగం ద్వారానైనా తైవాన్ ఆక్రమించుకోవటానికి హెసిటేట్ చెయ్యము అని చైనా అధికారికంగా తన ప్రభుత్వ డాక్యుమెంట్లో పేర్కొంది. ప్రెసిడెంట్ జిన్పింగ్ అనేకసార్లు చెప్పాడు. అందువల్ల ఇట్స్ నాట్ హైపోథెటికల్ క్వశ్చన్, ఇది ఊహాజనిత ప్రశ్న కాదు. చైనా ఆల్రెడీ బెదిరిస్తోంది. అందువల్ల మరి అమెరికా వైఖరి చెప్పడానికి ఏంటి భయము? కానీ ఐ విల్ నెవర్ ఆన్సర్ దట్ క్వశ్చన్. నేను ఆ ప్రశ్నే సమాధానం చెప్పను, నేను ఆ ప్రశ్న చెప్పదలుచుకోలేదు. ఐ డు నాట్ వాంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ పొజిషన్ అంటాడు. కానీ సూటిగా స్పష్టంగా తైవాన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉంది అని మాట్లాడలేకపోయాడు. అంతకుముందేమో బీరాల పరికి చైనా తైవాన్ విషయంలో అమెరికా వైఖరి చెప్పే పేజీలో మార్పు చేశాడు. ఎందుకు? చైనా హెచ్చరించే వరకు పీచే మూడ్. రెండో పీచే మూడ్ చెప్తాను. 60% టారిఫ్లు విధిస్తాను అని చైనాని హెచ్చరించాడు. ఎంత విధించాడు? చాలా చాలా నెగ్లిజిబుల్, 10% విధించాడు అంతే. థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల ఇండో పసిఫిక్ ప్రాంతంలో, అంటే చైనా భారతదేశం ఉన్న ఈ ప్రాంతంలో ఇండో పసిఫిక్ అంటారు. ఇది ఒకప్పుడు ఏషియా పసిఫిక్ అనేవాళ్ళు, అమెరికా అనే దాని పేరు మార్చి ఇండో పసిఫిక్ అంటుంది. సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి అమెరికా క్వాడ్రిలేటరల్ అలియన్స్ 4 దేశాల కూటమి క్వాడ్ను కూడా నిర్మించింది. ఈ ఇండో పసిఫిక్లో కోబ్రా గోల్డ్ ఎక్సర్సైజెస్ అని ఇటీవల అమెరికా మిలిటరీ విన్యాసాలని మిత్ర దేశాలతో కలిపి ప్రకటించింది. తైవాన్కు కూడా అందుకు ఆహ్వానం అందింది. ఎందుకంటే తైవాన్ కూడా అమెరికా మిత్ర ప్రాంతమే లేదా దేశమని సెపరేట్ అనుకుంటే. కానీ విచిత్రం ఏంటంటే సోషల్ మీడియా పోస్ట్లో ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి అనౌన్స్ చేస్తూ అందులో తైవాన్ పేరు మాత్రం తీసేశాడు ట్రంప్ ఆదేశం మేరకు. ఎందుకు? చైనా కోపం వస్తుంది అని మళ్ళీ పీచే మూడ్. ఇక 4వ ఎగ్జాంపుల్ చెప్తాను. చైనా పట్ల మీ వైఖరి ఏంటి అని ట్రంప్ని అడిగాను. ఒకప్పుడైతే ఎవరైనా ఏం ఊహిస్తారు? ట్రంప్ యాంటీ చైనా, పవర్ఫుల్గా స్ట్రాంగ్ మ్యాన్, చైనా సంగతి చూస్తామంటాడు. కానీ అది ఏమీ అనలే. జిన్పింగ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఐ వాంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ చైనా, లెట్ చైనీస్ ఇన్వెస్ట్ ఇన్ అమెరికా, దే విల్ బ్రింగ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటున్నాడు. అంటే అసలు టిక్టాక్లో చైనా కంపెనీ టిక్టాక్ అమెరికాలో ఎందుకు ఉండాలి అన్న దానితో మొదలై చైనా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, చైనా ప్రెసిడెంట్ ఆహ్వానిస్తున్నాం అన్నాడు. అనడమే కాదు, ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయిన నరేంద్ర మోడీకి తన ప్రమాణ స్వీకారానికి ట్రంప్ ఇన్వైట్ చేయలే, కానీ జిన్పింగ్ని ఇన్వైట్ చేశాడు. చూడండి, ఫ్రెండ్ని ఇన్వైట్ చేయలే, ఫోన్ ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు చైనా పెట్టుబడులు కావాలి అంటున్నాడు. 5, ట్రంప్ రాకముందు టిక్టాక్కు అమెరికా అల్టిమేటం ఇచ్చింది. నీవు అమెరికన్ కంపెనీకి అమ్ముకుంటావా లేదా మూసుకొని వెళ్ళిపోతావా అని. ఇప్పుడు టిక్టాక్ కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు ట్రంప్ ప్రభుత్వం. ఇది ఈ ట్రంపే కాదు, 6వది ఇలాన్ మస్క్.
ఇలాన్ మస్క్ చూడండి, జర్మన్ ఛాన్సలర్ను వాయించేసి తిట్టాడు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ను తప్పుపట్టాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని అయితే అనరాని మాటలు అన్నాడు. అసలు బ్రిటన్ హాస్ టు లిబరేట్ ఫ్రమ్ లేబర్ పార్టీ అన్నాడు. ఇన్ని దేశాధినేతల్ని ఎట్లా పడితే అట్లా అంటున్న ఇలాన్ మస్క్, ఇన్ని దేశాల గురించి మాట్లాడుతున్న ఇలాన్ మస్క్ పొరపాటున కూడా చైనా గురించి మాట్లాడతలేడు, జింపింగ్ గురించి మాట్లాడతలేడు. మీరు గమనించండి. సో ఎక్కడా నాట్ ఎ సింగిల్ వర్డ్ ఎగనెస్ట్ చైనా. కారణం ఇలాన్ మస్క్ అక్కడ టెస్లాకు పెద్ద మార్కెట్ ఉంది చైనాలో, తన వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని చైనాను గనక ఏదో బ్రిటన్ అన్నట్లు, జర్మనీ అన్నట్లు, ఫ్రాన్స్ అన్నట్లు కనుక చైనా అంటే మరుక్షణం ఇలాన్ మస్క్ను ప్యాక్ చేసి పంపిస్తుంది చైనా. ఆ భయాన ఇలాన్ మస్క్ ఒక్క మాట అంటలేడు. సౌత్ ఆఫ్రికాను బెదిరించాడు, అన్ని దేశాలు అంటున్నాడు ఎక్సెప్ట్ చైనా. 7వది, తైవాన్ ప్రాంతంలో ఎప్పుడైతే అమెరికా తన వెబ్సైట్ నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్లు తైవాన్ స్వాతంత్రానికి మేము కోరుకోము అన్న పేజ్ ఎప్పుడైతే తీసేసిందో, ఇండైరెక్ట్గా తైవాన్ ఫ్రీడమ్ను సపోర్ట్ చేసే చర్య తీసుకుందో, వెంటనే చైనా 45 వార్ ఎయిర్క్రాఫ్ట్లను 14 వార్షిప్స్ను తైవాన్ పంపించింది. తైవాన్ చుట్టూ మోహరించింది, తైవాన్ చుట్టూ చెక్కలు కొట్టించింది. ఇలా జరిగితే నార్మల్గా అయితే అమెరికా వెంటనే అభ్యంతరాలు చెప్తుంది. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈరీ సైలెన్స్ అంటాను ఇంగ్లీష్లో, అసలు అర్థం కాని మౌనం, ఏమీ మాట్లాడతలేరు. చూడండి, ప్రతి అంశంలో ఒక్కసారి ముందుకు దూకి చైనా వాడు ఒక్కసారి పైకి ఏం సంగతి అన్నాడు, అన్నుడితోనే పీచే మూడ్ అంటూ ట్రంప్ ఇక మళ్ళీ చైనాను మెప్పించడానికి రకరకాల తాపత్రయాలు పెడుతున్నాడు. సో ఎక్కడ యాంటీ చైనా వైఖరి తీసుకుంటలేడు ట్రంప్. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదే అంతకుముందున్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో తైవాన్కు హై లెవెల్ పొలిటికల్ విజిట్స్ కూడా జరిగాయి. నాన్సీ పెలోసి డెమోక్రటిక్ హౌస్ స్పీకర్ వెళ్ళారు. అఫ్కోర్స్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళొద్దు అని చెప్పింది, కానీ వెళ్ళారు. సో అందువల్ల క్లియర్గా ట్రంప్ వైఖరి ఏంటి అనేది చైనా విషయంలో అర్థమైంది. ఎగురుతాడు, దునుకుతాడు, బెదిరిస్తాడు. ఎక్కడి దాకా ఒక్కసారి నిలబడి విత్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏం సంగతి అంటే మాత్రం థ్యాంక్ యూ పీచే మూడ్ అంటాడు.